తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ వెంకటేశ్వరుడు పాప పరిహర్త, అమృతానంద సంధానకర్త, భక్త పాలన దీక్షతో లోకాలనంతా ఖగపతినెక్కి సంచరించే జగపతి, పద్మావతీదేవిని పరిణయమాడి తిరుమల శిఖరాల మీద స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. సింధుకన్య లక్ష్మీదేవి తన ముందు లేని వైకుంఠం మీద విరక్తితో స్వామి ఓ పుష్కరిణీ తటి మీదకు దిగివస్తాడు. అలా 7 కొండల మీద అవతరించిన స్వామిని తమ అండనే నిలుపుకుని కొలుచుకోవడానికి భక్తులు తమ తమ ఆవాసాలలోనే ఆలయాలు నిర్మించుకున్నారు. ఈ క్రమంలో రూపుదిద్దుకున్న ఆలయమే నిమ్మకూరులో వెలసిన పద్మావతి గోదా సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానం. ఈనాటి తీర్థయాత్రలో ఆ ఆలయాన్ని సందర్శించుకుందాం. సూర్య భగవానుడు మనకు కనిపించే దైవం. అలాగే శ్రీ వెంకటేశ్వరుడు మనకు సాక్షాత్కరిస్తున్న కలియుగ ప్రత్యక్ష దైవం. ఆపద మొక్కులకు, సంపద మరపులకు లోను కావడం భక్తుల సహజ లక్షణం. ఇచ్చిన మాట మీద నిర్లక్ష్యంతో ప్రవర్తించే తన భక్తుల్ని పరీక్షించి సన్మార్గగాములుగా మలచే ప్రయత్నంలో వడ్డీ కాసుల వాడని పేరు తెచ్చుకున్న విలక్షణ అవతారతత్వం శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి మహిమాన్విత శక్తి స్వరూపుడి దేవాయతనాన్ని తన మాతృమూర్తి కోరిక మేరకు నందమూరి తారక రామారావు గారు తమ స్వస్థలమైన నిమ్మకూరులో నిర్మింపజేశారు. ఈ ఆలయ విశేషాల్ని ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీ పద్మావతి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానం మచిలీపట్నానికి 17 కిలోమీటర్ల దూరంలో కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరులో నిర్మితమై ఉంది. ఆధ్యాత్మిక హృదయులైన ఆనాటి మన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఈ ఆలయాన్ని 1987లో నిర్మింపజేశారు. హరిత భరితంగా కనిపించే ఈ దారిలో శ్రీ నందమూరి తారక రామారావు, శ్రీమతి బసవరామ తారకం విగ్రహాలు భక్తుల్ని ఆహ్వానిస్తుంటాయి. మేఘాలతో మేళమాడుతూ ఆలయ ప్రవేశ రాజగోపురం పంచకలశ శోభితంగా 5 అంతస్తుల నిడివిలో కనిపిస్తుంది. పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారిచే 32,000 సంకీర్తనలతో స్తుతింపబడ్డ శ్రీ వెంకటేశ్వరుడు ప్రపంచ ప్రసిద్ధిని ఆర్జించుకున్న దేవుడు. షట్చక్రాలను దాటి కుండలిని యోగశక్తి 7వ స్థానమైన సహస్రారాన్ని చేరుకుంటుంది. అలాగే యోగులు, యోగ్యులైన భక్తులు 6 కొండలను దాటి 7వ కొండలో నెలకొన్న ఆనంద నిలయాన్ని చేరుకుంటారు. అందులో కొలువయున్న ఆనంద బ్రహ్మస్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుంటారు.
అలాంటి ఏడుకొండలవాడు ముంగిటే ఉన్నాడన్న ఉత్సుకతతో భక్తులు ఈ నిమ్మకూరు శ్రీ వెంకటేశ్వరుని గర్భాలయంలోకి ప్రవేశిస్తూ పరవశిస్తుంటారు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే. తళతళలాడే సింహతలాటం క్రింద శంఖచక్ర కిరీటాంకిత దివ్య రూపం, వక్షస్థల కవచధారణ శోభతో, కటిహస్త వరదహస్త ముద్రలతో, కటిబంధ వస్త్రంతో, హరిత పీతాంబరధార అందాల రాశిలా స్వామి దర్శనమిస్తాడు. అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. వేదాలు దర్శించిన వేదవేద్యుడు, నీలాకాశంలో పున్నమ వెన్నెల ద్విదళ ధవళిమతో మెరుస్తున్నట్లు స్వామివారి నీలాల వదనమండలం నిండుగా తెల్లని ఊర్ధ్వనామంతో ప్రభాసిస్తుంది. సిరివరయనుచును చెలగరె జనులు, పరమ పురుషాయని పలుకరే. సిరివరయనుచును చెలగరె జనులు, గోవింద 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 గోవింద. మూల విరాట్టుకు ఎడమవేపున శ్వేతాంబర ధారణతో, శంఖచక్ర అభయ వరద హస్తాలతో ఉన్న దేవేరులు నిలిచి ఉన్న ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. మూలాలయంలో స్వామివారికి పార్శ్వభాగంలో చిరులోహ వేదికల మీద సీతాలక్ష్మణ సమేత శ్రీరామస్వామి దాసాంజనేయ సహితంగా కొలువుదీరి ఉన్నారు. పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే. పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే. కొండల రాయని నే కోరరే, తండ్రితో మాధవుని నే తలచరే జనులు. కొండల రాయని నే కోరరే. శంఖచక్ర నామాంకిత గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు ద్వారపాలన గావిస్తుంటారు. గోవింద గోవిందయని కొలువరే. కమల కోమల గర్భ గౌరవర్ణంతో భాసించే పద్మావతీదేవి పద్మ సద్మ పద్మాలయ, విష్ణుదేవుడు శ్రీనివాసుడు, లక్ష్మీదేవి పద్మావతి. భారత జాతీయ పుష్పం పద్మం. మన దేవతలందరూ పద్మ పీఠాలపైన పద్మ హస్తాలతో, పద్మ పాదాలతో, పద్మ వదనాలతో, పద్మ నయనాలతో దర్శనమిస్తుంటారు. పద్మం బురదలో ఉన్నా దానికి అంటకుండా స్వచ్ఛంగా ఉంటుంది. మానవుడు సంసార జంజాటంలో ఉన్నా దాన్ని అంటించుకోకుండా జీవించాలి. పద్మంలా నేల మీద నుండే అంతరిక్షంలోని జ్ఞాన భాస్కరునితో సంబంధాన్ని సంధించుకోవాలి. ఇన్ని భావాల ప్రోవు పద్మావతి అమ్మవారు. ఆ దేవిని గర్భగృహంలో సందర్శించుకునే భక్తుల సంతృప్తి అపారం, అపూర్వం. అలరులు కూరియగ ఆడెనదే, అలకల కులుకుల అల
అలర్మేల్ మంగ అంటే పుష్పం మీది దేవత. పద్మావతి కూడా పుష్పోద్భవయే. ఆకాశరాజుకు కుమార్తెగా జన్మించి శ్రీనివాసుని వివాహం చేసుకున్న పద్మావతి అమ్మవారు వెలసిన గర్భాలయం స్వామివారి ఆలయం పక్కనే నిర్మితమై ఉంది. చిహ్నిత సింహతలాట శోభితంగా చతుర్భుజి అయిన అమ్మవారు పై 2 హస్తాలలో పద్మాలను ధరించి తాను పద్మావతిని అని సంకేతిస్తూ భక్తులను తరింపచేస్తోంది. పీతాంబర వస్త్రధారిణి అయిన అమ్మవారు సువాసినులకు మంగళప్రదమైన కుంకుమరాశితో భాసిస్తారు. కంఠసీమలో కెంపు ఇంపుగొలిపే ఉరుతర మంగళ సూత్రంలో భూరి కుటుంబిని భారీహార శోభతో భక్తజన నీరాజనాలందుకొని ఆశీర్వదిస్తూ ఉంటుంది. భక్తి భావోన్మత్తుడైన విష్ణు చిత్తునికి తన తులసికోట వద్ద లభించిన చంటి పాపకు కోదై అని నామకరణం చేశాడు. కోదై అని తమిళులు పిలుచుకునే పరమ భక్తురాలు గోదాదేవి. విష్ణు చిత్తుని చిత్తాన్ని దోచుకున్న శ్రీరంగనాథుని చిత్తాన్నే వశీకరించుకున్న అపురూప భక్తి స్వరూప గోదాదేవి. తన మధుర భక్తి పారవస్యంతో శ్రీరంగనాథుని తన అంతరంగ నాథునిగా చేసుకున్న ఆండాళ్ళమ్మవారైన గోదాదేవిని గర్భగృహ సీమలో ఆత్మీయంగా భక్తులు దర్శించుకుంటారు. 12 మంది ఆళ్వార్లలో గోదాదేవి కూడా ఒకరు. 4000 దివ్య ప్రబంధం అని పిలువబడే ఆళ్వార్ల రచనలో గోదాదేవి తిరుప్పావై కూడా ఒకటి. చూడి కొడుత్త నాచ్చియార్ అంటే ఆముక్త మాల్యద. పుష్పమాలను మొదట తాను ధరించి తరువాత స్వామివారికి సమర్పించిన ఈమె తిరుప్పావై అనే మార్గశీర్షమాస వ్రతానుష్ఠాత. తానొక గోపికకు ప్రతిరూపంగా భావించుకున్న గోదాదేవి గర్భాలయంలో ఎడమవైపుకు ఒరిగిన ద్రవిడ సంప్రదాయపు కొప్పుతో కుడిచేతి పద్మంపై చిలుకను వహించి అరుణ పుట్టంతో ప్రణయపట్టపు దేవేరిలా కంఠాభరణ హారాలతో శోభిస్తుంటుంది. ముక్కెర రత్నతిలకంతో వదనం అందగిస్తుంది. గోదాదేవి ఉత్సవ విగ్రహాలు కూడా మణిహార శోభితంగా ఉంటాయి. గోపికలు ఆనాడు గోకులం సుభిక్షంగా ఉండడానికి కృష్ణుని ఆధ్వర్యంలో చేసిన కాత్యాయని వ్రతం సందర్భంలో వేకువజామున చేసిన కృష్ణ సహిత నదీ స్నానాన్ని నీరాట్టం అంటారు. ఈ నీరాట్టమే హోలీ సంప్రదాయం తిరుప్పావైలోని ప్రధాన ఘట్టంగా కూడా ప్రాతస్నానానంతర ధ్యానం. ఈ చూడి కొడుత్త నాచ్చియార్ను సంస్కృతంలో స్వ ఉచ్ఛిష్ట మాల్యధాత్రి అని పిలుస్తారు. అలాంటి మధుర భక్తి హృదయ అయిన గోదాదేవి మంగళాశాసనాలు సదా తమపై ప్రసరించాలని భక్తులు ఆండాళ్ళమ్మవారిని అర్చిస్తూ తరిస్తుంటారు. ఈ ఆలయ సందర్శనం తమకు ఆత్మానందకారకంగా భావిస్తుంటారు. శ్రీ పద్మావతి గోదా సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు ప్రతి ఏటా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు కళ్యాణ మహోత్సవాలు, గరుడోత్సవ, గ్రామోత్సవాల, వసంతోత్సవ, పుష్పయాగోత్సవాలు మొదలైన ఆరాధనోత్సవాలను నిర్వహిస్తూ నిత్యార్చనలు జరుపుకుంటూ సంతసిస్తున్న అర్చక స్వాముల ద్వారా ఈ ఆలయ చరిత్రను,
విశేషాలను తెలుసుకుందాం. నిమ్మకూరులో వెలిసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు వారి అమ్మగారి కోరిక మేరకు ముఖ్యమంత్రిగా ఉండగా 1987వ సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. రామారావు గారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా సంవత్సరానికి ఒక మారు వచ్చి స్వామిని దర్శించుకుని వారి భక్తిని చాటుకుంటూ స్వామికి అనేక విధమైనటువంటి సేవల్ని నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారు చాలా మహత్యమైనటువంటి వారు. కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి మహాశక్తి కలిగినటువంటి స్వామి. వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రభా వెంకటేశ విభో శ్రీనివాస నమో దేవదేవా నమో సర్వరూపా. ప్రభో వెంకటేశ విభో శ్రీనివాస ప్రభో వెంకటేశ విభో శ్రీనివాస నమో దేవదేవా నమో సర్వరూపా. నమో దేవదేవా నమో సర్వరూపా. సదా శైవ లీల ఇరానీలు లీల నినే కంట చూసి తరించాను లేన. ప్రభో వెంకటేశ విభో శ్రీనివాస ప్రభో వెంకటేశ. జనన మరణ చక్రంలో పునర్జన్మిస్తున్న మానవ మాతృలకు రూపాలు, నామాలు, ప్రణాళికలు మారిపోవడం సహజం. మనుషులకు విధించిన జన్మ భ్రమణ లక్షణాన్ని దేవతలు కూడా పాటిస్తున్నారేమో. విష్ణుదేవుడు శ్రీనివాసుడిగా, శ్రీ వెంకటేశ్వరుడుగా జన్మిస్తాడు. లక్ష్మీదేవి పద్మావతిగా, అలమేలు మంగగా రూపాంతరం చెందుతుంది. ఈ ప్రణాళిక ప్రకారమే శ్రీరంగనాథుని అవతారమైన శ్రీ వెంకటేశుని వెతుక్కుంటూ గోదాదేవి ఈ ఆలయం వచ్చి చేరి ఉంటుంది. అలాంటి జ్ఞానప్రదాయిని గోదాదేవితో పాటు పద్మావతి అమ్మవారు, వీరిరువురితో పాటు శ్రీ వెంకటేశ్వరుడు వెలసిన ఈ ఆలయ దర్శనం మనకు శుభ లాభసందాయకం కావాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.